ఇది ఒక సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది, అది మేము వెయిట్ చేస్తున్నాం. బాబు చిట్టి అది మాత్రం నా ఇంటి పేరు చేసేసారు. మీ పేరు చెప్పే ముందు బాబు చిట్టి. అది ఒకటి, అబ్బా దబ్బా జబ్బా ఒకటి. అమ్మ ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి. అబ్బా దబ్బా జబ్బా జబ్బా. ఈ రెండు డైలాగులు వింటే ఇప్పటికీ నవ్వుకుంటాం మేము. అది వరకు రోజుల్లో నా క్యారెక్టర్స్ ఎలా ఉండేదంటే, ప్రతి సినిమాలో ఒక సిల్క్ స్మిత ఉండేలాగా శ్రీలక్ష్మి ఉందంటే ఒక మేనరిజం ఉండాలి. ఒక విజిల్ వేయడము, కాళ్ళు కడగడము, తర్వాత హారతలు ఇవ్వడము, తర్వాత కథలు చెప్పడము, అన్ని వంటలు చేయడము, ఏదో ఒకటి మేనరిజం ఉంటుంది నాకు. అలా 20 ఏళ్ళు ఒక మేనరిజాలతోటి సినిమా క్యారెక్టర్ చేసుకుని వచ్చానంటే గ్రేట్ కదా. అసలు అది ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా. ఇవన్నీ ఒకటైతే జంబలక్కడి పంబ, నిజంగా చెప్తున్నాను, జంబలకడి పంబ ఎన్ని డేట్లు అడిగి తీసుకున్నారంటే 1 year డేట్లు తీసుకున్నారు. 1 year చేశారా? మాకు అమౌంట్ డే వైజ్ అదంతా లేదు కదా. ఎప్పుడు పిలిచినా సినిమాకి ఇంత పెడేస్తారు అంతే. అదే ట్రెండ్ లోనే మేము ఎప్పుడు పిలిచినా వెళ్ళి తీరాల్సిందే. మూవీకి ఇంత అప్పుడు రికమెండేషన్ ఉండేది, డే కి అలా ఉండేది కాదు. లేదు, 1 year ఒక సినిమా చేయడం అంటే మొత్తం ఫ్రెండ్స్ అయిపోయి, చాలా ఫ్రెండ్స్ అయిపోయి, తర్వాత మగోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళుగా చెయ్యాలి, ముగ్గులు వేయాలి మగోళ్ళు, ఆడోళ్ళు మందు కొట్టాలి. చాలా బాగుంటది సినిమా, చాలా బాగుంది. అందులో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి అమ్మా. అందులో ఇది పెళ్లి చేసుకుంటా కదా బ్రహ్మానందాన్ని. బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకుంటే నాకు సెక్రటరీ ఉంటాడు. వాడు అంటాడు, అమ్మ తాగి తాగి బలిసిపోతున్నారమ్మా అంటాడు. లాస్ట్ లో స్లో మోషన్ పెట్టి అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలాగా తాళి తీసి అలాగా వెళ్ళి కట్టేసి, ఇప్పుడు గదరా అంటారా అంటాడు. అలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా. అదైతే 100% నేను రాసిస్తా. ఎందుకంటే అందరికి ఒక స్కూల్, మీకు ఇంట్లో బోర్ కొట్టింది, ఏదో ఫ్రెడప్ అయిపోయారు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటే ఒక్క స్కూల్, ఆ స్కూల్ మట్టుకు వేసుకుంటే పడి చచ్చిపోతారు. ఇక అంత నవ్వు వస్తుంది. ఇది రాయే అంటే ఓకే ఇది రాయే అనాలి. అక్కడికి వెళ్ళి ఏమంటారు రా ఇది రాయే అంటే, అక్కడికి వెళ్ళి ఇది రాయే అనాలి. బోషుడికే అంటాడు. హే బోషుడికే అంటావు ఏంట్రా? అవును సార్, మా ఇంటి పేరు బోసు, నా పేరు డీకే, బోషుడికే అనుకుంటే ఇంకేమంటారు అంటాడు. బ్రహ్మానందం గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుందో? బ్రహ్మానందం గారితో చాలా మూవీస్ చేశాను. మేమందరూ బ్రహ్మానందం గారు అని ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు మామూలు శ్రీలక్ష్మి, మామూలు బ్రహ్మానందం, మీరందరూ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ లాగే వచ్చాం కదా. ఆ ఫీలింగ్స్ ఉండేది కాదు. ఎన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు చేసాం ఆయనతో. ఎన్ని సినిమాలు, చెవులప్పు అని ఒకటి కాదు, చాలా సినిమాలు. అమ్మ మొత్తం మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఒక 1000 లోపల చేసి ఉంటాను. 1000 సినిమాలు చూసారా? మీరు హీరోయిన్ అయి ఉంటే మహా అయితే ఒక 100 సినిమాలు చేసేవారు. ఇప్పటి వరకు కూడా మీతో మాట్లాడేదాన్ని కాదు, వెళ్ళిపోయి ఇంట్లో ఉండేదాన్ని. చూసారా, మీ తండ్రి గారు మీకు మంచి ప్లేసే ఇచ్చారు. మంచి ప్లేస్ ఇచ్చారు. 1000 సినిమాలు. ఎప్పుడైనా సరే కష్టే ఫలి అంటారు. కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కష్టానికి మనం ఏదైతే కోల్పోయామో అది లేకపోయినా సరే ఇప్పుడు బాగున్నాం కదా. శ్రీలక్ష్మి గారి ఆస్తులు ఎంత? 0 ఆస్తులు అంటే ఏంటి, స్థలాలు గిలాలు అలాంటివి ఏం లేవు. నాకు ఇక్కడ ఒక షెల్టర్, అక్కడ ఒక షెల్టర్, 2 ఇల్లు అంతే. అమ్మ మీరు 1000 సినిమాలు చేశారు. మీ మేనగోడలు హీరోయిన్, మీ తమ్ముడు హీరో గారు. మా మేనకోడలు ఇప్పుడు ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు ఆమెకు ఉన్నా కూడా ఆక్షేపణ పడక్కర్లేదు. మేము అప్పుడు ఆర్టిస్టులు కాబట్టి మేము ఫ్యామిలీ బాండింగ్ చూసుకొని, నేను గటానయ్యి మేము తిని బట్టగట్టి లోపల మాకు ఉండేది సరిపెట్టుకొని ఒక చిన్న గూడు అంతే. ఇక్కడ కూడా ఈ ఒక 1 year 2 years అయింది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ పర్పస్గా ఒక క్యారవాన్ లాగా వస్తాను. పర్పస్ అయిపోగానే మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతాను. చెన్నైలో 3 రూమ్ల బెడ్రూమ్ అంతే, 3 బెడ్రూమ్ అంతే. అమ్మ మీరు ఒక టైంలో ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎందుకు బ్రేక్ తీసుకున్నారా? బ్రేక్ వచ్చిందా? మీరు రీసెంట్ టైంలో కనిపించలేదు.
10 ఏళ్ళు బ్రేక్ తీసుకున్నాను. ఆ టైంలోనే కోవేశ్వర్ల గారు వచ్చి కవర్ చేసేసింది ఇక్కడ. ఓ మీ తర్వాత కోయేసర్ల గారు వచ్చారా? నేను గ్యాప్ ఇచ్చిన టైంలో ఆవిడ కలిసి వచ్చింది ఆ రోజులు. ఎందుకు తీసుకున్నారమ్మా బ్రేక్? అంటే మనకి కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సేపు చేసుకుంటూ వెళ్ళలేము కదా. కొంచెం బ్రేక్ తీసుకొని మన కమిట్మెంట్స్ క్లియర్ అన్ని అయిన తర్వాత మనం చేద్దాము ఉందాము అనే లోపల 10 years అయిపోయింది. సరే మనం ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు 10 years గ్యాప్ తీసుకునేప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ అంతా మొత్తం తారుమారు అయిపోయింది. తారుమారు అయిపోతే సరే నేను మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోయింది, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, ఇన్నేళ్ళు ఎంత బాగా బతికాం, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి A2 Square లాగా ఉండాలంటే ఎలాగా అంటే, నీకు కావాలి అంటే వెళ్ళు, మన ట్రైన్ స్టేషన్లోనే వస్తుంది, మన స్టేషన్లోంచి ట్రైన్ మన ఇంటికి రాదు, మనకు కావాలి ఇండస్ట్రీలో నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇండస్ట్రీ దగ్గర నువ్వు వెళ్ళు అని మా అమ్మగారు ఇది చెప్పింది. అలా అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ నేను మా అమ్మగారు చెప్పిన మాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు నేను రెడీ అనే ఒక మూవీ లాస్ట్ ఇయర్ నేను కమిటీ కుర్రాళ్ళు చేశాను. అవును, మంచి క్యారెక్టర్, ఆ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వీరాంజనేయులు విహారయాత్ర, అది కూడా చాలా మంచి క్యారెక్టర్. నా లైఫ్లో నేను ఇన్ని సినిమాలు చేసిన ఒక ఎత్తు అయితే వీరాంజనేయులు విహారయాత్ర ఒక ఎత్తు. అంత మంచి క్యారెక్టర్ నరేష్కి అమ్మగా చేశాను. కొన్ని మనసుకి ఇష్టం ఉండే క్యారెక్టర్, అందులో మనసుకి ఇష్టమైన క్యారెక్టర్ లాస్ట్ ఇయర్ 2 క్యారెక్టర్లు చాలా మంచి క్యారెక్టర్ పడ్డాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా శ్రీలక్ష్మి గారు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. కొంచెం గ్యాప్ అంతే, తగ్గేదే లేదు. చెప్పండి, వచ్చాను ఇంకా తగ్గేదేలే. మీ అభిమానం కొద్దీ ఎన్ని రోజులు ఉండాలో నా టిల్ ఎండ్ వరకు మీతో కలిసి ప్రయాణిస్తాను. ఓ సూపర్. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక డిఫరెంట్ గా కనిపించారండి, ఇది శ్రీలక్ష్మి గారు. అలాగా మీకంటూ ఒక మార్క్ ఉంది. ఇప్పుడు శ్రీలక్ష్మి మీరు అన్నారు కదా, ఎంత డబ్బు సంపాదించింది శ్రీలక్ష్మి. డబ్బు సంపాదించకపోయినా పేరు సంపాదించింది. ఆ పేరు ఎప్పటికీ నిలబడుతుంది. అదే నాకు కూడా వస్తుంది. డబ్బు అయితే ఇక్కడ నుంచి తీసేసుకుంటారు, అది శాశ్వతం. ఇది ఇక్కడ ఉండేంత వరకు ఇది యూస్.